హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ప్రభాస్ డైరీస్. ఈ వీడియోలో మీకు తేనెటీగలు మన పంటలకు ఎలా ఉపయోగపడతాయి, తేనెటీగలు మన తోటలో ఎలా వర్క్ చేస్తాయి, ఈ తేనెటీగలు ఎక్కడి నుంచి తీసుకొని వచ్చాము, ఇంకా ఎంత రేటు పడతాయి, మన తోటకి ఎన్ని తేనెటీగలు అయితే సరిపోతాయి, మనం తేనెటీగలకు ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, ఇంకా మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా విజువలైజ్ చేసి చూపిస్తాను. స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా తేనెటీగలు మన పంటలకు ఎలా ఉపయోగపడతాయి చెప్తాను, చూసేయండి. మన తోటలో ఎన్ని పూత మందులు కొట్టినా, ఎన్ని రకాలుగా ట్రై చేసినా తేనెటీగలు లేకపోతే పూత నిలబడడం కష్టం. అందుకని తేనెటీగలు మన తోటలో ఉంటే క్రాస్ పాలినేషన్ బాగా జరిగి మన పంటల్లో పూత బాగా నిలబడి కాయల సైజు, షేపు, కలరు, స్వీట్నెస్ మంచిగా ఉంటాయి. మన తోటలో ఈ హనీ బీ బాక్సులు పెట్టుకుంటే మనకే కాకుండా చుట్టుపక్కల తోటల వాళ్ళకు కూడా చాలా లాభాలే ఉన్నాయి. ఈ తేనెటీగలు సుమారు 5 కిలోమీటర్ల వరకు తిరిగి పూతలో ఉన్న పుప్పొడిని ఇంకా తేనెని తీసుకొని వచ్చి స్టోర్ చేసుకుంటాయి. మనం తేనె కూడా వీటి నుంచి న్యాచురల్గా ప్యూర్ హనీని తీసుకోవచ్చు. మీరే చూడొచ్చు, మన దానిమ్మ తోటలో తేనెటీగల బాక్సులు తెచ్చినాక పూత దగ్గర తేనెటీగలు తిరిగి పుప్పొడిని కలెక్ట్ చేస్తున్నాయి. కాళ్ళకి స్పష్టంగా కనిపిస్తుంది కదా, పుప్పొడి అంతా నీట్గా స్టిక్ చేసుకొని హనీ బీ బాక్సుల దగ్గరికి తీసుకొని పోతున్నాయి. నెక్స్ట్ ఈ తేనెటీగలు ఎక్కడి నుంచి తీసుకొని వచ్చానో చెప్తాను, చూసేయండి. మా ఊరికి అనంతపురం సుమారు 25 కిలోమీటర్లు. అక్కడి నుంచి బళ్ళారి బైపాస్ రూట్కి పోతే సిండికేట్ నగర్లో సిమ్స్ హాస్పిటల్కి 100 మీటర్ల దూరంలో ఈ బీ పార్క్ అయితే ఉంది. దీని ఫుల్ నేమ్ వచ్చి నల్లమల్ల హనీ. ఇది మెయిన్ బ్రాంచ్ వచ్చేసి నంద్యాలలో ఉందని చెప్పారు. ఇక్కడ మనకు అన్ని రకాలైన తోటల్లో ఫామ్స్లో పెట్టిన తేనె అయితే ఫ్లేవర్స్లో అవైలబుల్గా ఉంది. కాస్ట్ అయితే కేజీ 600 దాకా ఉందని చెప్పారు. ఇంకా రకాల బట్టి ప్రైస్ ఫిక్స్ చేశామని చెప్పారు. మనం న్యాచురల్గా బీ వ్యాక్స్తో తయారైన లిప్ బామ్స్, బాడీ లోషన్స్, వ్యాక్స్ ఐడల్స్, క్యాండిల్స్, ఇంకా కొన్ని బాడీ ప్రోడక్ట్స్ అయితే ఉన్నాయి. కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేసి వివరాలు తెలుసుకోండి. ఇంకా రేటు విషయానికి వస్తే 30,000 నుంచి 40,000 తేనెటీగలు ఉన్న బీ బాక్స్ అయితే 5,000 వరకు ఉందని చెప్పారు. మనకు ఫైనల్ రేట్ వచ్చేసి 4,500కి ఇస్తామని చెప్పారు. ఇందులో ఒక బాక్స్లో 30,000 నుంచి 40,000 తేనెటీగలు 8 ట్రేలు వస్తాయని చెప్పారు. ఈ తేనెటీగలు మన తోటలో ఎలా వర్క్ అవుతున్నాయో కూడా చెప్తాను. అక్కడ నుంచి తీసుకొని వచ్చినాక డైరెక్ట్గా తోటలోకి వచ్చేసినాము. మనం నీళ్లు ఉన్న చోట పెడితే బెటర్ అని ఒక టమోటా బాక్స్ ట్రే మీద పెట్టేసినాము. మళ్ళీ చీమలు పట్టకుండా చీమల పౌడర్ చుట్టూ వేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నుండి తేనెటీగలు బయటకు రావడానికి, పోవడానికి ఈ ఓపెనింగ్ హోల్ ఉంటుంది. దానికి స్పాంజ్తోనే క్లోజ్ చేస్తాము, ఓపెన్ చేస్తాము. మనం తోటలో మందు స్ప్రే చేస్తామనగా ముందు రోజు సాయంత్రం 6 గంటలకు అలా స్పాంజ్తో క్లోజ్ చేసుకొని మళ్ళీ 24 గంటల తర్వాత ఓపెన్ చేస్తే సరిపోతుంది. మందు స్ప్రే చేసిన తర్వాత 24 గంటలు లోపలే ఉన్న ఏమీ ఇబ్బంది ఉండదు. ఎందుకంటే వాటికి ఆ రోజుకి సరిపోయే ఆహారం లోపలే ఉంటుంది. నేను ఫస్ట్లో తేనెటీగలకు అంత డబ్బులు పెట్టడం అవసరమా అనిపించింది. నాకే కాదు, మీకు కూడా అదే డౌట్ ఉంటుంది. కానీ తేనెటీగలు తెచ్చినాక వాటి పనిని, ఉపయోగాన్ని చూసి డబ్బులు అసలు వృధా అవ్వలేదని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. మనం ఎంత ఖర్చు చేసినా ఉపయోగపడి మన మనసుకి సాటిస్ఫై చేస్తే ఏది వృధా కాదు. మీరేమంటారో కామెంట్స్లో ఖచ్చితంగా చెప్పండి. మీకు ఎవరికైనా ఈ బాక్సెస్ కావాలంటే స్క్రీన్ పైన నా నెంబర్ ఇస్తాను, వాట్సాప్లో మెసేజ్ చేయండి. మరింత యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్, ఇంకా తేనెటీగలకు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు బీ పార్క్ నుంచి అన్నగారు మొత్తం ఇన్ఫర్మేషన్ ఇస్తారు, చూసేయండి. ఇవి వచ్చేసి మెల్లిఫేరా హనీ. ఇవి వచ్చేసి ఒక బాక్స్కి వచ్చేసి 8 ఫ్రేమ్ ఉంటాయి. హనీ బీస్ వచ్చేసి 30,000 నుంచి 40,000 వరకు హనీ బీస్ ఉంటాయి. దీంట్లో 3 రకాల జాతులు ఉంటాయి: డ్రోన్, వర్కర్, క్యూన్ బీ. ఆ 3 రకాల జాతులు ఉంటాయి. క్యూన్ వచ్చేసి 2 years బతుకుతుంది. రోజుకు వచ్చేసి 2,000 ఎగ్స్ పెడతాయి. డ్రోన్ వచ్చేసి ఎటువంటి ఏం పని చేయదు, కానీ అవసరం ఎందుకంటే క్రాసింగ్ కాబట్టి, క్యూన్కు అవసరం కాబట్టి అది ఉంటాయి. 5% బాగా జరుగుతుందా అని దీనివల్ల పాల్యూషన్ అనేది చాలా జరుగుతుంది. దానిమ్మ కానీ, మన కలుంగర కానీ అలాంటిది. పూలకు అంత పాల్యూషన్ చేయలేదు, కానీ మన పూత వచ్చేది, మన పూత నుంచి ఏ కాయ వస్తుందో అటు దానిలోకంతా మొత్తం పాల్యూషన్ జరుగుతుంది. దీనికి చాలా డిఫరెన్స్ కదా చేస్తాయి. అవి కూడా చేస్తాయి, కానీ చాలా తక్కువ చేస్తాయి. ఇవి ఏంటంటే దీని వర్క్ అంతా, ఫీల్డ్ అంతా పూత మీదకి పోయి పాలిషింగ్ చేయడము, రావడం అనమాట. దీనికి మన తోటలో పెట్టుకున్నప్పుడు ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలి, ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి? మన హనీ బీస్ బాక్స్ అనేది తీసుకెళ్తానే మన జాగ్రత్తలు తీసుకోవాల్సినది మెయిన్గా స్ప్రేలు చేస్తారు ఎక్కువ. ఒక ఫీల్డ్లో ఎక్కడైనా పెట్టేసినప్పుడు ఇక్కడ ఎంట్రెన్స్ అనే ఉంటుంది, ఒకటి ఎంట్రెన్స్ ఇక్కడ ఎంట్రెన్స్ అనే ఒకటి ఉంటుంది. ఆ ఎంట్రెన్స్ను ఇలా క్లోజ్ చేసుకోవాలి. స్పాంజ్తో క్లోజ్ చేసుకోవాలి. ఎలా చేసుకోవాలంటే రేపు
స్ప్రేయింగ్ చేస్తున్నారు. రేపు స్ప్రేయింగ్ చేస్తున్నారంటే ఈరోజు ఈవినింగ్ వచ్చేసి 6-6:30 కల్లా వచ్చేసి క్లోజ్ చేసుకోవాలి. ఎలాగంటే మార్నింగ్ హనీ బీస్ అనేటివి సూర్యుడు వచ్చానే బయటికి వెళ్తాయి. సన్సెట్ ఎప్పుడైతే క్లోజ్ అవుతుందో అప్పుడు అన్ని హనీ బీస్ అనేది లోపలికి వచ్చేస్తాయి. అలా అనమాట. 6 తర్వాత మనం రేపు మందులు కొట్టుకున్నామంటే ఈరోజు సాయంత్రం ఈవినింగ్ వచ్చేసి క్లోజ్ చేసుకోవాలి. మళ్ళీ మందులు కొట్టిన తర్వాత మళ్ళీ ఎంతసేపటికి మనం ఓపెన్ చేయాలి? 24 గంటలు 24 అవర్స్ అనేది మందు అనేది దాని మీద ప్రభావం 24 గంటలు ఉంటుంది. 24 గంటల తర్వాత మళ్ళీ దీన్ని వదలాలి. సేమ్ ప్రాసెస్ ఎలాగ ఎంట్రన్స్ క్లోజ్ చేసినామో మళ్ళీ ఓపెన్ చేసేయాలి. ఓపెన్ చేసేయాలి. ఎటువంటి ఇబ్బంది ఏం లేదు. దీనికి 24 గంటలు తీసుకునేంత ఫుడ్ దీంట్లో ఉంటుంది. ఈ బీస్కి 24 గంటలు తీసుకునే ఫుడ్ దీంట్లో ఉంటుంది. స్టోరేజ్ చేసుకుంటారు అనమాట. హనీ బీస్ కానీ పోలిన్ కానీ దీనిలో 24 గంటల తర్వాత ఆల్రెడీ తీసుకునే ఫుడ్ అంత ఉంటుంది అనమాట. దీంట్లో మేలు ఫీమేల్ రెండు ఉంటాయి. మేలు ఉంటుంది, ఫీమేల్ ఉంటుంది, వర్కర్ బీ ఉంటుంది. మనం పొల్యూషన్ చేసేది ఓన్లీ వర్కర్ బీ అనమాట. చూస్తాము. క్యూన్ కూడా చూపిస్తాను. మొత్తం క్వీన్ ఎన్ని ఉంటాయన్నా? క్యూన్ ఒక బాక్స్ అంతా ఒకటే ఉంటుంది. బాక్స్ అంతా ఒకటే. ఈ బాక్స్ అంతా ఒకటే ఉంటుంది. సీట్ అంటే అవసరం లేదు. ఇట్లా హనీ బీస్ ఎక్కువ స్ట్రెంత్ పెరిగినాయంటే సైడ్కు పట్టు కట్టేస్తాయి. మళ్ళీ సైడ్కు అనేది పట్టు కట్టేస్తాయి. అప్పుడు కట్టినప్పుడు ఏం చేయాలంటే దీంట్లో హనీ బీస్ మేము పెరిగిపోయినాము, ఎగస్ట్రాగా ఒక ఫ్రేమ్ యాడ్ చేయండి అని దానికి ఒక ఇన్ఫర్మేషన్ అనమాట మనకు. అప్పుడు మనం ఏంటంటే ఈ ఫ్రేమ్ ఎగస్ట్రా అనేది పెట్టేసుకోవాలి. క్యూన్ అనేది ఇట్లా ఉంటుంది చూడండి, రాణిగా. వర్కర్ బీ చిన్నగా ఉంటుంది. డ్రోన్ బీ అనేది కొద్దిగా లావ్ వస్తుంది, దుబ్బగా. ఇలా క్యూన్ అనేది రెడ్గా ఉంటుంది. రెక్కలు కూడా సగం బాడీకి ఉంటాయి. అది ఎగరలేదు, కుట్టలేదు. ఇక్కడే ఉంటుంది. ఇక్కడే ఉంటుంది. 8 ఫ్రేమ్లు తిరుగుతూనే ఉంటుంది. ఎగ్స్ పెడుతూనే ఉంటుంది. అది 2 years వరకు ఎగ్స్ పెడుతూనే ఉంటుంది అనమాట. ఈ వర్కర్ బీ ఎక్స్పైర్ డేట్ 45 days. డ్రోన్కి వచ్చేసి 60 days. ఎన్ని రోజుల్లోనే పెట్టుకోవచ్చు. క్యూన్ నీకు ఎన్ని రోజులు బతుకుందంటే 2 years బతుకుతుంది. 2 years వరకు నువ్వు బాక్స్లో నువ్వు ఇలాగే పెట్టుకోవచ్చు. క్యూన్ సెల్ ఎలా ఉంటుందంటే పొడవుగా ఉంటుంది. ఇక్కడ క్యూన్ సెల్ తయారు చేసుకుంటాను చూడు, ఇలాగ ఉంటుంది క్యూన్ సెల్. అది క్యూను అనేది 15 రోజులు తయారు చేసుకుంటుంది. 15 రోజుల తర్వాత అది క్రాసింగ్కి వెళ్తుంది అనమాట. ఇదంతా తేనె అన్న? ఇదంతా మొత్తం తేనె. అది పోలిన్. ఇప్పుడు మా పొల్యూషన్ చేసుకొని వచ్చినాయి చెట్లకు, ఆ పోలిన్ అన్నమాట. పిప్పోడి అంటారు కదా. ఇప్పుడు మన చెట్లకు వెళ్తానే మనకి ఎల్లో ఫ్లవర్ తగులుతుంది, అది అనమాట. అది ఆ స్టోర్ చేసుకుంటాయి అనమాట. అది స్టోర్ చేసుకొని అది తినేసి పెట్టుకుంటారు ఫుడ్ పిల్లలకు అనమాట. అది ఇప్పుడు ఉండే పిల్లలకు పెరుగుతున్న పిల్లలకు ఫుడ్ అనమాట. అది ఇక్కడ ఉన్నాయా పిల్లలు లోపల వైట్గా, అవి పిల్లలు అనమాట. అది లార్వా స్టేజ్. దాంట్లో ఫ్రెష్ ఎగ్స్ ఉన్నాయి చూడు, బాగా సన్నగా బింగింజ మాదిరి ఉంటాయి. అబ్జర్వ్ చేయి, సెల్స్లో అవి ఫ్రెష్ ఎగ్స్ అనమాట. ఇప్పుడు అట్లా తెచ్చుకున్నాయంటే 20 చెట్లకు పాల్యూషన్ జరిగినట్టు. 20 చెట్ల నుంచి ఆ పిప్పొడి తెచ్చుకున్నట్టు పాల్యూషన్ చేసినట్టు అనమాట. అది అలా కనిపిస్తుంది ఇలా కాళ్ళతో తెచ్చుకుని చూడు. అట్లా తేనె విత్ పోలిన్ రెండు దానిలో మిక్స్ చేసుకొని కాళ్ళకు అంటించుకొని తెచ్చుకుంటుంది. బాక్స్ మెయింటైన్ చేసుకోవాలంటే 15 రోజులకు ఒకసారి క్లీన్ చేసుకోవాలి. దీంట్లో వ్యాక్స్ అనేది ఒకటి మైనం పురుగని వస్తుంది వైట్గా. 15 రోజులకు ఒకసారి క్లీన్ చేసుకోవాలి. ఇట్లా టేస్ట్ అంతా. అది మనకు హనీ కావాలంటే తేనె అనేది ఈ ప్లేస్లో వస్తుంది. ఈ ప్లేస్ అనేది తేనె వస్తుంది. ఈ ప్లేస్ అనేది గుడ్లు, లార్వా, పీవా అలా ఇక్కడ ఉంటాయి అనమాట. ఓన్లీ హనీ మటుకు ఈ లెవెల్ వస్తుంది. హనీ కావాలంటే మనం తేనె తీగలు అనేటివి దులుపుకోవాలి ఫస్ట్. ఇప్పుడు మన దగ్గర క్యూన్ ఉంది కదా, దానికి హనీ ఉంటుంది మస్తుగా. క్యూన్ ఉంటుంది. క్యూన్ అనేది ఫ్రేమ్ అనేది తీసుకోవద్దు, దాన్ని పక్కన పెట్టేసుకుంటే అది క్యూన్ అనేది దానికి మారిపోతుంది అనమాట. అప్పటికల్లా మన దగ్గర దీంట్లో క్యూన్ లేనిది తేనె, ఓన్లీ తేనె ఉంది అనుకో, చూసుకోవాలి బాగా క్యూన్ ఉందా లేదా అని. చూసుకున్న తర్వాత లేకపోతే దీంట్లో హనీ ఉంది, ఓకే. ఇలా పట్టుకొని ఇలా దులిపేసి అన్నీ పోతాయా? అంటే దాంట్లోకి వెళ్ళిపోతాయి అనమాట. దీంట్లోకి వెళ్ళిపోతాయి. దీంట్లో ఇలాగా
గిలిపేసినామంటే ఇదంతా ఫౌండేషన్ అనేది మళ్ళీ తయారు చేసుకుంటుంది. మనం బొక్క వాళ్ళకి పెట్టారు తేనె తీసేటప్పుడు సూపర్గా ఉంటుంది. అది అకేషియా అని అనమాట. ఇది అకేషియా లొకేషన్ బట్టి చెప్తాను. మళ్ళీ ఇది అట్లా కుడతాయి. కుట్టడం అయితే దాని హ్యాండిలింగ్ అంతే, ఏం లేదు. ఇప్పుడు మనం భయపడుతున్నామని ఒక వైబ్రేషన్ ఉంటుంది. చాలా లాభాలు ఉన్నాయి కదా దీంట్లో. ఫిజియోథెరపీ ఉంది కదా ఆల్రెడీ కేరళలో. పెరాలసిస్కి చాలా మంది కానీ కుట్టించుకుంటారు అనమాట. బ్యాక్ పెయిన్కు మొత్తం, బ్రెస్ట్ క్యాన్సర్ కి దీనికి మొత్తం. అంతేనండి ఈ వీడియో ప్రతి ఒక్క రైతుకి షేర్ చేయండి. రైతులకు యూజ్ఫుల్ అనిపిస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ.